అయిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపురేఖలు మారడం, 100% సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం, మరి కేసీఆర్ని అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ని ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి కేసీఆర్ని ఢీ కొట్టి ఆయన నిలబడి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాసేవ చేసుకునేందుకు ఆయనకి అవకాశం కలిగింది. మరి దీన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా, సాధించిన దాన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్. మరి రానున్న రాజకీయాల్లో ఎన్నో ఎత్తులు ఉంటాయి, ఎన్నో పై ఎత్తులు ఉంటాయి రాజకీయాల్లో. దానికి సంబంధించి ఈరోజు గెలిచాం కదా అని ఆగిపోతే లేదు, నిరంతరం పరిగెడుతూనే ఉండాలి రాజకీయాల్లో. ఆ క్రమంలో నెక్స్ట్ రాబోతున్న ఎన్నికలేంటి, దానికి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉంటాయి, మరి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి, మరి వీటన్నిటి కూడా చర్చించే విషయం. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా మరి బీజేపీ తీసుకొచ్చిన ఈ జీరామ్జీ బిల్లుకు సంబంధించి, మహాత్మా గాంధీకి సంబంధించి మరి ఆ బిల్లుని పేరును మార్చడం, వీటన్నిటి మీద ఏ రకంగా ముందుకెళ్లాలని చర్చించే అవకాశాలు, మల్లికార్జున్తో ఖర్గేతో మాట్లాడే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో మరి ఇంకా ఏ విషయాలు మాట్లాడే అవకాశం ఉందో అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఇక తదుపరి కేసీఆర్ అసెంబ్లీకి మెగా సిటీగా హైదరాబాద్ మనం చదువుకున్న చూసాం. సీఎం వాడే భాష ఇదేనా? రేవంత్ను కొడంగల్లో కూడా గెలవనీయం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఏందన్నా కేటీఆర్ అన్న, ఏందన్నా భాష గురించి మనం మాట్లాడుతాం ఏంటే? ఇది మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడచ్చో మాట్లాడకూడదో పక్కన పెట్టు. మీరెప్పుడన్నా మీ భాష ఒక్కసారి సరిచూసుకున్నారా? మీరు మాట్లాడితేనేమో భాష, ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో మరి అదే అంటారు కదా, మీరు మాట్లాడితేనేమో మంత్రాలు, ఎదుటోళ్ళు మాట్లాడితేనేమో బూతులు. ఇదే అన్న, ఇట్ట అయితే ఎలాగే అసలు అదే అర్థం కాదు. ఇప్పుడు మేము మిమ్మల్ని తిడతాం, మీరు గమ్మున ఉండండి అంటే ఊరుకుంటారా? అసలు మొదలుపెట్టింది ఎవరు తిట్టడం? రాష్ట్రంలో అనకూడదు కానీ అసలు మా భాష మా యాస ఇలా ఉంటుందిరా బై అని చెప్పి పిచ్చతిట్లు స్టార్టింగ్లో తిట్టి మరి ఈ రకంగా తిట్ల దండకాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మరి బూతులకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వాళ్ళే మీ పార్టీలో కోకల్లుగా ఉన్నారు. మీ పార్టీ అధ్యక్షులు కావచ్చు, మీరు కావచ్చు, మీరు మాట్లాడే వాగ్దాటి ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. మీరు వచ్చి ఈ రోజున మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైన భాష మాట్లాడతారా అని మీరు మాట్లాడుతున్నారే, మరి తోళ్ళు తీటాలు తొక్క తీటాలు అని మాట్లాడింది మీరే కదా ముందు. గతంలో అంతకుముందు కూడా రప్ప అని ఇలాంగాగాడని ఎన్నెన్నో మాటలు మీరు మాట్లాడారు. ఒక పర్సన్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిని మీరు ఎన్నో మాటలు అన్నారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోనే ఆయనకి పవర్ లేనప్పుడు, ఆయనకి ఏ పలుకుబడి లేనప్పుడు మీరు ఏదో అంటే పోనే ఆయన ఏదో బాధపడ్డాడు, అరిచాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పవర్లో ఉండి ఈరోజు మీతో మాటలు అనిపించుకుంటాడా? ఇది జరిగే పనేనా మరి అని నేను అంటలేదు, రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు కొంత సోయిలో ఉండాలి. ఏం మాట్లాడుతున్నారో భాష గురించి మాట్లాడేయాలంటే ముందు మనం పాటించాలి. ముందు ఏమన్నా పాటించి మన పిల్లలకి చెప్పాలి. మనం పాటించకుండా, మనం ఏమి చేయకుండా మీరు అట్టా ఉండాలి ఇట్టా ఉండాలని చెప్పితే అవుతుందా? అవదు. ఇక ఈసారి కొడంగల్లో కూడా గెలవనీయమని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు మీరు ఇప్పుడు మీ పార్టీ ఉన్న పరిస్థితుల్లో మీ చెల్లి పంచాయతీ తీర్చుకుంటాకి, మీ ఇంట్లో పంచాయతీలు తీర్చుకుంటాకి అసలు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేది ఎప్పుడు? వీటన్నిటికీ 1,00,000 క్వశ్చన్లు ఉన్నాయన్నా. అనేక క్వశ్చన్లకి మీరు సమాధానం చెప్పాల్సి ఉంది. ఆ సమాధానం చెప్పకుండా కొడంగల్లో గెలవడం చాలా పెద్ద స్టేట్మెంట్ అన్నాయి. ఇది మాత్రం చాలా పెద్ద స్టేట్మెంట్. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా హైదరాబాద్ గల్లీలో పెరిగిన వాడినేనని మాట్లాడామంటే ఉర్దూలో, హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో పొల్లు పోకుండా తిట్టే తెలివి ఉందంటూ కౌంటర్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తామని శపథం చేశారు. కేసీఆర్ అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేకనే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో చేరికల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మొన్న కేసీఆర్ ఏమడిగారు? పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పండబెట్టినావు అని అడిగారు. 8 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను వెనక్కి పంపినా దాన్ని మళ్ళీ పంపి ప్రాజెక్టు పూర్తి చేయాలనే సోయ ఈ ముఖ్యమంత్రికి ఉందా? 90% పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఇంకో 10 పైసలు ఖర్చు పెడితే పాలమూరుకు నీళ్లు వస్తాయి. ఆ పని చేయమని అడిగాను తప్ప అని అడిగారు కేటీఆర్. ఇక కృష్ణా జలాల విషయంలో మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ నిలదీశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ భయంతోనే రేవంత్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయి?
నెలకు 4,000 పెన్షన్, తులం బంగారం, ఆడపిల్లలకు 2,500 ఇస్తామని 100 రోజులు నెరవేరుస్తామని హామీలు ఏవయ్యాయ్యా? 2 ఏళ్లు దాటినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి బూతులు తిట్టడం ఏంటని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డి విమర్శల్ని వ్యక్తిగతంగా తిట్టాలని నాకు లేదు.